హలో పిల్లలు, కథ చెప్తాను ఓ కొడతారా. కథ పేరు దాచిన సంపద. అనగనగా ఒక రైతు. అతనికి 5 కొడుకులు. వారికి ఏ పని చేయటం చేత కాదు, తినటం పడుకోవటం తప్ప. కొన్నాళ్లకు రైతు మంచం పట్టాడు. కొడుకులను దగ్గరికి పిలిచాడు. నాయనలారా, నేను కూడబెట్టిన డబ్బంతా పెట్టెలో పెట్టి పొలంలో దాచిపెట్టాను. ఎక్కడ దాచిపెట్టానో గుర్తుకు రావట్లేదు అన్నాడు. తండ్రి దాచిపెట్టిన చోటు మర్చిపోయినందున మనసులో తిట్టుకుంటూ కొడుకులు పొలం అంతా తవ్వారు. ఎక్కడా పెట్టి కనిపించలేదు. పెట్టి ఎక్కడా కనపడలేదని తిట్టుకుంటూ వచ్చి తండ్రికి చెప్పారు. అప్పుడు తండ్రి నవ్వుతూ, పర్వాలేదులే, ఇప్పుడు కాకపోతే తర్వాతైనా దొరుకుతుంది అన్నాడు. తండ్రిని తిట్టుకుంటూ పొలం సాగు చేశారు. పొలం బాగా పండింది. బాగా డబ్బులు కూడా వచ్చాయి. రైతు ఆనందంగా కొడుకులతో, ఇదే మన సంపద, కష్టే ఫలి, శ్రమయే సంపద అన్నాడు. కథ మీకు నచ్చిందా పిల్లలు? నిజంగా శ్రమిస్తే చాలా మంచిది.